Sorry for being a mess. I gave my best, but was too late. But was too late. Yeah. We talk about this, can't forget. I'm seeing you in everywhere, in everywhere. Every time we have a day, but హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మీ ముందున్నాను. స్టార్టింగ్లో ఒక డిఐవై చూపించాను కదా, అది లాస్ట్లో పెట్టాను. తప్పకుండా చూడండి, ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. బెడ్ సైడ్ టేబుల్ అనమాట అది. లేదంటే మనం టీ టేబుల్ లాగా కూడా వాడుకోవచ్చు. అలానే ఇక్కడ మార్నింగ్ చూసారు కదా, మా బాబు తన సైకిల్ని క్లీన్ చేసుకుంటున్నాడు. అలానే మా వారు తన బైక్ని క్లీన్ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మార్నింగ్ అనేది ఈ విధంగా స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను ఒక మంచి స్నాక్ రెసిపీని కూడా మీతో షేర్ చేస్తాను. realistic. I know you like it, baby boy. And I miss that. Can be like we used to, like we used to. Can be like we used to. ఇప్పుడు వచ్చేసి నేను స్నాక్ రెసిపీ అని చెప్పాను కదా, అందుకని ముందుగా ఇక్కడ నేను స్వీట్ కార్న్ని ఒలుస్తున్నాను. ఇవి విడివిడిగా ఒలవడం కంటే ఈ విధంగా నైఫ్తో ఫస్ట్ ఒక లైన్ లాగా తీసేస్తే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా తీసిన తర్వాత మనం ఈ విధంగా మొత్తం కార్న్ అంతా కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ స్వీట్ కార్న్ని అలానే కొన్ని బీన్స్ని కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేసుకుంటున్నాను. ముందుగా ఇక్కడ ప్యాన్లో కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అలానే ఇక్కడ ఉల్లిపాయలు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలానే కొద్దిగా కారం, కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ లోపుగా మనం బంగాళదుంపని, తర్వాత క్యారెట్ని రెండింటిని కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం స్వీట్ కార్న్, బీన్స్ ఉడికించాం కదా, ఇవి కూడా ఈ ఆయిల్లో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అవుతూ ఉండగా మనం పొటాటోస్ ఉన్నాయి కదా, పొటాటోస్, క్యారెట్ ఇవన్నీ కూడా బాయిల్ చేసుకున్నాము. వీటిని కూడా ఇందులో వేసేద్దాము. ఇవి నేను బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ కానీ అలా ఏమీ వేయలేదు. క్యారెట్ని కూడా మనం ఈ విధంగా కొంచెం, అంటే బాగా మెత్తగా ఉడికించలేదు, కొంచెం పీసెస్ లానే అవుతుంది. అందుకని దీన్ని నేను మెదిపాను. దీనిలో నేను కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేశాను. లేదు అంటే మీరు చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ వేశాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలానే ఇందులో కొంచెం మిరియాల పొడి, తర్వాత కొత్తిమీర, ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో నేను కొంచెం పావు బాజీ మసాలా వేస్తున్నాను. మీ దగ్గర పావు బాజీ మసాలా లేకపోతే మ్యాగీ మసాలా కానీ, లేదంటే మసాలా కారం కానీ వేసుకోండి. ఈ విధంగా మసాలా కారం కానీ ఇవి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మనం వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇక స్టవ్ ఆపేద్దాము. ఈ లోపుగా మనం ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్ అనేది తీసుకున్నాను నేను. మిల్క్ బ్రెడ్ ఉంటే అదైనా వాడుకోవచ్చు, కాకపోతే శాండ్విచ్ బ్రెడ్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు ఏంటంటే పిండ్లు అలా ఏమీ లేవండి, అందుకని ఈరోజు నేను బ్రెడ్ శాండ్విచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ బటర్ తీసుకున్నాను. ఈ విధంగా మనం బటర్ వేసి సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఆ తర్వాత బటర్నంతా ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్ని కొంచెం డీప్ అంటే రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టఫ్ అనేది మనం ఫిల్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చీజ్ కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు, ఎందుకంటే మా పిల్లలకి ఇష్టం ఉండదు. అందుకని నేను చీజ్ వేయలేదు. మీరు చీజ్కి బదులుగా పన్నీర్ని కూడా గ్రేట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. అలా కూడా ట్రై చేసి చూడండి. Don't know how to quit thinking about you. Those green eyes, sweet lips, your hands on my hips, our puzzle pieces fit. These sheets, your smell, can't be by myself. I'm asking for your help.
What I need you to do is love me. Love me. What I need you to do is love me. Love me. We dance in the dark, but I see you clearly. My head is a wreck when I don't have you near me. Now it's too late, too loud. We move through the crowd, look for the best way out. Your hands all over my body, whisper words in the backseat. What I need you to do is love me. Love me. Yeah. What I need you to do is love me. Love me. ఇప్పుడు వచ్చేసి నేను హాఫ్ బాయిల్ చేశానండి ఆమ్లెట్ని. ఈ విధంగా దీన్ని కూడా ఈ విధంగా మనం స్టఫ్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంటే మనం చీజ్ కానీ అలాంటివి వేయకుండా పిల్లలకి ఈ విధంగా మనం ఎగ్తో కూడా కాంబినేషన్గా ఇస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా, మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ చేసి ఉంటే కనుక మీరు కూడా ఇలానే చేస్తూ ఉంటే తప్పకుండా ఒక లైక్ని ఇవ్వండి. ఈరోజు నేను ఒక మంచి డిఐవైని మీతో షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనం సైడ్ టేబుల్గా వాడుకోవచ్చు, లేదంటే టీ టేబుల్ లాగా వాడుకోవచ్చు. ఈ బాస్కెట్స్ వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి 100 రూపీస్ అండి. నేను ఒకటి టాయ్స్ కోసం, ఒకటి టీపై కోసం వాడదాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ మూతని మెజరింగ్ తీసుకుంటున్నాను కార్డ్బోర్డ్ మీద. మీరు కావాలంటే దీన్ని వుడ్ పీస్తో కూడా కట్ చేయించుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ రౌండ్ సర్కిల్ని కట్ చేయడానికి నేను ఇక్కడ ఈ లెంత్ కాకుండా కొంచెం పెద్దగా తీసుకుందాం అనుకుంటున్నాను. అందుకని నేను ఇక్కడ పేపర్తో మెజర్ చేశాను. నేను హాఫ్కి పెట్టానండి పేపరు. పెట్టిన తర్వాత మనం ఎడ్జ్ మనకి 2 ఇంచెసా 3 ఇంచెసా ఎక్కువ కావాలన్నది చూసుకొని ఇక్కడ నేను పేపర్ మీద మార్క్ చేసుకున్నాను. మీరు ఇక్కడ వీడియోలో చూసినట్టయితే దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఆ మార్క్ అనేది మనకి పైకి కనిపించేటట్టు ఫోల్డ్ చేసుకున్నాను. దీనివల్ల మనం సర్కిల్ అనేది కరెక్ట్గా రౌండ్గా మీరు వీడియోలో చూసినట్టయితే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా నేను కట్ చేశాను. చూసారా, ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ మూత కంటే కూడా నేను తీసుకున్న పేపర్ అనేది ఎక్కువగా ఉంది. దీనివల్ల ఏంటంటే మనకి కొంచెం పెద్దగా వస్తుంది టీపాయ్ అనేది. ఇప్పుడు నేను దీన్ని రౌండ్గా సర్కిల్ని కట్ చేసుకుంటున్నాను. ఇలాంటివి మనకి 3 పీసెస్ కావాలండి. అయితే ఇక్కడ నా దగ్గర మాత్రం 2 పీసెస్ మాత్రమే ఉన్నాయి. వీటిల్లో నేను మధ్యలో కొంచెం ఒక స్టఫ్ని నింపాను. అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి కొంచెం మందంగా వస్తుంది. మీరు కావాలంటే వుడ్ పీస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ ఒకటి పెద్దగా ఉన్న పీస్ని తీసుకున్నాను, కరెక్ట్గా ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టయితే చిన్న పీస్ తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర కార్డ్బోర్డ్ అనేది అంత పెద్దది ఇంకా లేదనమాట. అందుకని ఇప్పుడు మనం అందులోనూ ఇది కొంచెం మందంగా ఉంది. మందంగా ఉంటే మనకి కొద్దిగా సపోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకని నేను ఈ విధంగా తీసుకున్నాను. దీన్ని మధ్యలో ప్లేస్ చేశాను. మీరు చూసినట్టయితే సైడ్ అంతా కూడా గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడంతా కూడా నేను చిన్న చిన్న సైడ్ పీసెస్ని, అంటే చిన్న చిన్న వేస్ట్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని మొత్తం ఫిల్ చేశాను, గమ్ పెట్టి అంటించాను. దీనివల్ల మనకి ఒక ప్రాపర్ షేప్ అనేది వస్తుంది, రౌండ్గా వస్తుంది. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Yeah. Birds chirping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah. మధ్యలో ఉన్న స్టఫ్ అంతా కూడా నింపేశాము. దీని తర్వాత మనకి రౌండ్ షేప్లో ఉందా లేదా ఒకసారి కట్ చేసుకోండి. చూసారు కదా, మధ్యలో అన్నీ కూడా ఘాట్లు కనిపిస్తున్నాయి. దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు.
పైన నేను ఇంకొక పీస్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మనకి రౌండ్ అనేది కరెక్ట్గా రాలేదు, అందుకని నేను ఇంకొక పీస్ని తీసుకొని ఈ విధంగా జాయిన్ చేశాను. దీనివల్ల ఏంటంటే మనకి బేసిక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మధ్యలో మనకి ఈ ఘాట్లు ఈ మధ్యలో ప్యాచెస్ ఉన్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. మనకి స్టార్టింగు తర్వాత అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మాత్రం కరెక్ట్గా ఉండాలన్నమాట. మధ్యలో ఓన్లీ సపోర్ట్ కోసం కాబట్టి నేను ఆ విధంగా సెట్ చేసుకున్నాను. We'll never be alone, Savannah. The beauty of the world, Savannah. Let's all take a walk, Savannah. Lion's gonna come. ఫైనల్గా మన సర్కిల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం మందంగా చేసుకోవడానికి అంటే ఇంకా కొంచెం గట్టిగా చేయడానికి ఇక్కడ నేను 1 కప్పు వాటర్ తీసుకున్నాను. అలానే 1 కప్పు ఫెవికాల్ కానీ లేదంటే ఇక్కడ నేను వైట్ గ్లూ తీసుకున్నాను. ఇదైనా కూడా తీసుకోవచ్చు. మీరు 2 కూడా ఈక్వల్ రేషియోలో తీసుకొని మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల మనకేంటంటే కన్సిస్టెన్సీ అనేది కొంచెం పల్చగా వస్తుంది. అలానే ఇక్కడ నేను న్యూస్ పేపర్ ముక్కలు తీసుకున్నాను. ఈ న్యూస్ పేపర్ పీసెస్ని మనం ఈ విధంగా అంటే ఈ ఫెవికాల్ మిక్చర్లో గినక మనం మిక్స్ చేసి పెడితే ఆ కార్డ్బోర్డ్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, హార్డ్గా అవుతుంది. ఈ ఫెవికాల్ మిక్చర్ అనేది మనకి కొంచెం రన్నీగా ఉండాలి. అలానే ఇక్కడ న్యూస్ పేపర్లు మనకి ఒక ప్రాపర్ షేప్లో కూడా ఉండాల్సిన అవసరం ఏం లేదండి. మీకు కన్వీనియంట్ని బట్టి మీరు కట్ చేసుకోండి. ఈ విధంగా మనం ఫస్ట్ కార్డ్బోర్డ్కి ఈ ఫెవికాల్ని అప్లై చేయాలి. ఆ తర్వాత మనం ఈ విధంగా పీసెస్ని సెట్ చేసుకోవాలి. మీరు చూసినట్టయితే ఇక్కడ నేను ముందు ఎడ్జెస్ని కవర్ చేస్తున్నాను. అలానే ఈ పీసెస్ మీద కూడా మీరు ఫెవికాల్ని అంటించాలి. అంటే ఫెవికాల్ మిక్స్ ఉంది కదా, దాన్ని కూడా మీరు అప్లై చేయాలి మళ్ళీ ఇంకొకసారి. ఫస్ట్ కార్డ్బోర్డ్ మీద అప్లై చేయాలి, తర్వాత పేపర్ని ప్రెస్ చేయాలి, మళ్ళీ దాని మీద కూడా మీరు ఫెవికాల్ మిక్స్ని అప్లై చేయాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా. అందుకని నేను ఇక్కడ ఈ మిక్స్ అంటే ఈ లిక్విడ్ అంతా కూడా కింద పోతుంది, మనకి మొత్తం ఫ్లోర్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది. అందుకని మీరు ఏదన్నా ప్లాస్టిక్ మ్యాట్ కానీ లేదంటే బియ్యం బస్తాలు ఉంటాయి కదా అవైనా కూడా పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ మధ్యలో కూడా అంతా ఫిల్ చేస్తున్నాను. ఎక్కడ కూడా మనకి గ్యాప్ అనేది ఉండకూడదండి. కంప్లీట్గా మనం పేపర్తో క్లోజ్ చేసేసేయాలి మొత్తం. ఫస్ట్ స్టార్టింగ్ అంతా మనకి ఈ ఎడ్జెస్ని కవర్ చేయాలి. మీకు ఎడ్జెస్ దగ్గర ఏమైనా పేపర్ కొంచెం ముద్దగా అయిపోయి కొంచెం ఏమైనా ఘాట్లు లాగా అనిపిస్తూ ఉంటే మళ్ళీ ఇంకొక పేపర్ని అంటే తడిచిపోతుంది కదా పేపరు, అందుకని మీరు ఇంకొక పేపర్ని కూడా అంటించుకోవచ్చు. నేను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం టోటల్గా ఈ విధంగా అప్లై చేసి మొత్తం ఈ విధంగా చేశాను. దీన్ని మనం 2 days ఎండలో ఉంచాలి, దీనివల్ల చాలా స్టిఫ్గా అవుతుంది. ఇదంతా కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మనం పెయింట్ అనేది వేసుకోవాలి. మీరు ఆయిల్ పెయింట్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే యాక్రిలిక్ కలర్స్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడైతే నేను ఆయిల్ పెయింట్ వేశాను. అంటే మనం ఏషియన్ పెయింట్స్ ఉంటాయి కదా ఇళ్ళ ముందు ముగ్గులు వేసుకునే పెయింట్. ఫస్ట్ బ్లాక్ కలర్ కోటింగ్ అంటే ఫస్ట్ వైట్ కలర్ కోటింగ్ వేశాను, ఆ తర్వాత దాని మీద బ్లాక్ కలర్ వేశాను. దాని మీద నేను గోల్డ్ కలర్ పెరల్ పెయింట్ ఉంటుంది కదా అది వేశాను, లేదంటే మీరు మెటాలిక్ పెయింట్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ చూసారా నేను బ్యాక్ సైడ్ ఓన్లీ వైట్ కలరే ఉంచాను. ఓన్లీ నేను ఫ్రంట్ సైడ్ మాత్రమే నేను బ్లాక్ కలర్ వేశాను. అలానే ఈ విధంగా గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చాను. దీన్ని మీరు కావాలంటే స్టిక్ చేసుకోవచ్చు, అంటే హార్డ్ గ్లూ కనిపెట్టి మీరు దాన్ని కరెక్ట్గా అంటించేయచ్చు, అప్పుడు మనకి ఎటు కదలదు. నేనైతే ఆ విధంగా ఉంచలేదండి, ఎందుకంటే దీన్ని నేను స్టోరేజ్ బాక్స్ లాగా కూడా వాడుకోవచ్చు. అంటే పిల్లల టాయ్స్ అలాంటివి పెట్టచ్చు. మనకి ఈ విధంగా టీపాయ్ లాగా అడ్డుగా ఉంది అని అంటే దీన్ని మనం ఈ రౌండ్ ఆ పైన షీట్ని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు.
అప్పుడు ఓన్లీ బాస్కెట్ లాగా కూడా వాడుకోవచ్చు. లేదు అంటే మీకు ఇంకా కొంచెం క్రియేటివిటీ కావాలంటే మీరు ఆ చుట్టూ గ్యాప్‌లు ఉన్నాయి కదా! బాస్కెట్ కింద దానికి మీరు జూట్ కూడా పెట్టుకోవచ్చు. అంటే జూట్ అంటే పురుకొస తాడు ఉంటుంది కదా! లావుది. లేదంటే వైట్ కలర్‌ది కాటన్‌ది అదైనా మీరు చుట్టొచ్చు. ఇంకా ట్రెండీగా తయారు చేసుకోవచ్చు. కాకపోతే నాకు యూజ్ అయ్యేలాగా నేను స్టోరేజ్ పర్పస్ కూడా వాడాలి అన్నట్టుగా నేను అలానే ఉంచాను. అలానే దానిలో లైట్స్ అలా కూడా సెట్ చేసుకుంటే చాలా బావుంటుంది చూడ్డానికి. నైట్ టేబుల్ లాగా, సైడ్ టేబుల్ లాగా, టీపాయ్ లాగా చాలా బావుంటుంది. చూస్తున్నారు కదా! ఇది చాలా సింపుల్‌గా తక్కువ ఖర్చుతో మనకయిపోతుంది. మీరు కావాలంటే దీని మీద వుడ్‌తో కూడా చేయించుకోవచ్చు ఈ రౌండ్ సర్కిల్ అనేది. అలానే మీరు ఈ కార్డ్‌బోర్డ్ మీద ఆయిల్ పెయింట్ గనక వాడినట్టయితే వార్నిష్ అలా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. అలా కాకుండా మీరు యాక్రిలిక్ కలర్స్ గానీ, వాటర్ కలర్స్ గానీ ఏమన్నా వాడితే గనక మీరు తప్పకుండా మీరు వార్నిష్ అనేది వేసుకోవాలి. అలానే దీని మీద నేను ఒక వైట్ కలర్ షీట్ అనేది వేసుంచాను. ఎందుకంటే ఇది మనకి కార్డ్‌బోర్డ్‌తో తయారు చేశాం కాబట్టి ఖరాబ్ అవ్వకుండా. ప్రెజెంట్‌గా నేనైతే ఈ విధంగా వాడుతున్నానండి. ఒక సైడ్‌కి ఈ విధంగా ఉంటుంది. కాఫీ టేబుల్ లాగా వాడుకుంటున్నాను నేను. అలానే పిల్లలేమన్నా స్నాక్స్ అలా తినడానికి గూడా చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళు దాన్ని లాగి దగ్గర పెట్టేసుకుంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి కొద్దిగా సపోర్ట్‌గా ఉంటుంది. అందుకని నేను ఈ విధంగా సెట్ చేసుకున్నాను. ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హావ్ ఎ నైస్ డే.